ఇది అండ్ ఇది సేమ్ కలర్ ఉంటుంది అనుకున్నా. సో దట్స్ మై మిస్టేక్, ఐ నో రైట్. భయం ఇస్తుంది. ఏమై ఉంటుంది? ఎవరైనా వచ్చి పెట్టిపోయి ఉంటారు అంటావా? ఏమో ఇసిరేసినట్టేమో అనిపిస్తుంది, బట్ అది అట్లా నిల్చొని ఉంటుంది. మేబీ బ్యాక్ యార్డ్ నుంచి ఎవరో వచ్చి పెట్టిపోయి ఉంటారు. మార్నింగ్ లేచి ఇట్లా కర్టెన్స్ ఓపెన్ చేస్తున్నా. తీరా బయటకు వెళ్ళి కర్టెన్ ఓపెన్ చేస్తే మనకు ఆ బ్యాగ్లో అన్ని కాక్స్ పెట్టి ఉన్నాయి. అండ్ అక్కడ దానిపైన ఏదో సమ్ నోట్ రాసి ఉంది. అదేంటో అర్థం కావట్లేదు. ఎవరు పెట్టారో అసలు, ఎవరు వచ్చిర్రు ఇంటికి. అసలు అది ఇసిరేసినట్టు అంటే లైక్ ఇట్లా త్రో చేసినట్టు కూడా లేదు. ఎవరో అక్కడ పెట్టినట్టు ఉంది లిటరల్లీ నోట్. లైక్ చాలా స్టిఫ్గా నోట్ అట్లా కనిపిస్తుంది. చూడాలి ఇప్పుడు వెళ్ళి. నాకు భయం ఇస్తుంది. ఏమై ఉంటుంది? బాలను లేపా నిద్రలోంచి. సడన్గా భయపడ్డా లేచి, ఎందుకు అట్లా ఉంది ఏంటది. బ్యాక్ స్టోరీ ఏంటంటే, మేము జనరల్గా ఎవ్రీ కుదిరినప్పుడల్లా మేము అక్కడ బ్యాడ్మింటన్ ఆడతాం అనమాట గట్టిగా. సో మరి వెనక ఇంటి వాళ్ళు పెట్టారా, అసలు ఎవరు పెట్టారు, లైక్ నో ఐడియా. లైక్ అదేంటో చూడాలి అసలు. వాట్స్ ఇన్ దట్ నోట్? One neighbor to another, here are few replacement. Bird is for badminton. The neighbor behind. The neighbor behind. color. అసలు ఇట్లా నిల్చోబెట్టినట్టు ఉంది కదా. ఇసిరేసినారా? తీసుకుందామా వద్దా? యా, నేను అన్నట్టే మా వెనకాల నైబర్ ఇచ్చారనమాట. సో స్వీట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ జింజర్ టీ కపుల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈసారి కొత్తగా క్లాజెట్ లో చేస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకు అంటే ఇవాళ దిస్ ఈస్ థర్స్డే, సో రేపు వచ్చి ఫ్రైడే. సో వీ హ్యావ్ సంథింగ్ ఎగ్జైటింగ్. మీరు ఆల్రెడీ తమ్నేలో చూసే ఉంటారు. వీఆర్ గోయింగ్ టు న్యూ మెక్సికో. సో ట్రిప్ అంటే మనం ప్లాన్ చేసేయాలి కదా, మరి అంత తొందరగా అట్లా అనుకొని వెళ్ళలేం కదా. సో యూజువల్గా అయితే చాలా అన్ప్లాన్ ట్రిప్స్ ప్లాన్ చేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి. బట్ దిస్ టైం చాలా ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నాను కొన్ని అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా. దాని తగ్గట్టు వర్క్ చేసుకోవాలి కాబట్టి మనం ఏది మిస్ అవ్వకూడదు. సో అందుకని చెప్పి నేను వీక్ డే ఉన్నా సరే వర్క్ పక్కకు పెట్టేసి లంచ్ బ్రేక్లో నేను క్లోజెట్లో ఉన్నా అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను, యాజ్ యూజువల్ ఏం లేవు, వాషర్లో బట్టలు వేసేసా. డ్రై అయ్యాక మనం బట్టలు ఇంకా అన్ని సర్దుకోవాలి. బట్ చాలా బట్టలు లాస్ట్ వేసిన బ్యాచ్ ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు మడత పెట్టేసుకొని ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసేస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. నాకు ఎప్పుడైనా ట్రిప్ ఉంటేనే లైక్ చాలా ఎక్సెసివ్ వర్క్ నాకు ఆ పీరియడ్లో రావడం కానీ, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్స్ ఆ రోజు స్కెడ్యూల్ అవ్వడం, అట్లాంటివి చాలా క్యాజువల్గా నాకు తెలిసి మీకు కూడా జరిగే ఉంటాయి. సో రేపు కూడా నాకు అట్లానే లైక్ మీటింగ్స్ కొన్ని ఉన్నాయి. సో దానికి నేను ఆఫీస్ కూడా వెళ్ళాలన్నమాట. వెళ్ళాలని లేదు అస్సలకి, బట్ ఇంకా ఎర్లీగా వచ్చేస్తాను ఓకేనా అని చెప్పేసి అడిగాను మా మేనేజర్ని. సో తను ఓకే అన్నాడు. సో చాలా ఎర్లీ అంటే 8కి వెళ్ళిపోవాలి, అక్కడ 8కి అక్కడ ఉండాలి. చాలా పెద్ద టాస్క్ ఇది నాకు, లిటరలీ చాలా పెద్ద టాస్క్. సో నేను రేపు మార్నింగ్ కోసం ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ వచ్చాక నేను అంతా ప్యాక్ చేసుకోవడం అన్నది అస్సలు కుదరదు. సో అన్నీ ఏమన్నా ప్యాకింగ్ అన్నీ కూడా ఇప్పుడే చేసేసుకొని కొంచెం రెడీగా ఉంటే మనం ఆఫీస్ నుంచి రాగానే లంచ్ అలా చేసేసుకొని స్టార్ట్ అయిపోవచ్చు ట్రిప్కి, హోప్ఫుల్లీ అనుకుంటున్నా, ఇది ప్లాన్. సో యా, ఇంకెందుకు లేట్,
let's start packing our stuff to New Mexico. అప్డేట్ గైస్, అన్ని బట్టలన్నీ మడత పెట్టేసా. ఫీలింగ్ సో ప్రొడక్టివ్. అసలు వీక్ డేలో వర్క్ పక్కకు పెట్టేసి అసలు ఇంత ప్రొడక్టివ్ ఉంటాను అసలు అనుకోలేదు. ఇవన్నీ కూడా వీకెండ్స్కి పోస్ట్పోన్ అయ్యే వర్క్స్ అన్నీ. మేబీ ఎవ్రీ వీక్ ఒక ట్రిప్ ప్లాన్ చేస్తే ఇవంతా చాలా ఈజీ పీజీగా అయిపోతుందేమో నాకు తెలిసి కదా. యాక్చువల్లీ ట్రిప్ అంటే మనం షాపింగ్ చేయాలి కదా. షాపింగ్ చేశాను కదా, షీన్లో చేశాను, బట్ ఇట్స్ మై వెరీ ఫస్ట్ టైం షీన్లో. కానీ కొన్ని ఆర్డర్ చేసా, బాగుంటే నెక్స్ట్ టైం ఆర్డర్ చేస్తాను అని చెప్పేసి. సో ట్రిప్కి అన్ని ఎక్కువ ఏం నేను షాప్ చేయలేదు, బట్ కొన్ని చేశాను బికాస్ ఐ వాంట్ టు సీ ద క్వాలిటీ అసలు ఎలా ఉంటాయి షీన్ బట్టలు అవన్నీ కూడా. సో ఐ క్విక్లీ వాంట్ టు షో యూ నేను ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి. లెట్ మీ గెట్ బ్యాక్. సో హియర్ ఐ యామ్. ఇది జస్ట్ టాప్. ఐ థింక్ ఇది వస్తుంది అనుకుంటున్నాను బికాస్ I know the size of work ani. So cute little top. ఇంకా ఇప్పుడు అరిజోనాలో అంటే అంత వాడము ఇవన్నీ, లైక్ కోట్స్ వాడము, ఇది వాడము, గ్లౌస్ వాడము. బట్ వెన్ యూ గో అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్ సో వాడాల్సి వస్తుంది కాబట్టి. అండ్ నాది మన గ్రీన్లో నాది ఈ బీనీ పోయింది కదా, నా లైక్ ఫేవరెట్ బీనీ అది. సో ఏం చేస్తాం, ఇంకా ఇది కొనుక్కున్నాను. కలర్ కొంచెం వైబ్రెంట్ ఉంది కదా, దాంతో కంపేర్ చేస్తే ఏదో అడ్జస్ట్ చేసుకున్నాం నేను. ఓకే క్వాలిటీ వైజ్ అంటే ఓకే క్వాలిటీ. అండ్ నెక్స్ట్ ఇది చాలా క్యూట్ ఉంది యాక్చువల్లీ టాప్. నాకు ఈ కలర్లో లేదనుకుంటా, బాగుంది. లైక్ దీన్ని ఏమంటారంటే స్టిచ్చింగ్ హెమ్మింగ్ ఏదో అంటారు, స్టిచ్చింగ్ అయ్యాను. బట్ ఐ లవ్ దిస్ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్. సో హ్యాండ్స్ కూడా బాగా వచ్చింది. అండ్ యూ హ్యావ్ కాలర్ ఫిల్ నెక్, సో మొత్తం అదే కవర్ అయిపోతుంది. సో క్యూట్ లిటిల్ క్రాప్ టాప్, జీన్స్ పైన కానీ స్కర్ట్స్ పైన కానీ వేసుకోవచ్చు. సో చూద్దాం ఈ ట్రిప్లో ఎక్కడ యూజ్ అవుతుంది. అండ్ దెన్ యాక్చువల్లీ థర్మల్ టైప్లో తీసుకున్నాను, బట్ ఐ డోంట్ నో, నేను ఎప్పుడు థర్మల్ వాడలేదు. సో నార్మల్ క్లాత్ లాగే ఉంది, బట్ ఇక్కడ వచ్చి ఫ్లీస్ వచ్చింది. సో మేబీ ఈ ఫ్లీస్ వల్ల ఇట్ విల్ కీప్ లెగ్స్ వార్మ్ అనుకుంటాం. క్వాలిటీ ఓకే, ఇది బాగానే ఉంది. ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది, లైక్ సాఫ్ట్ మెటీరియల్ అనిపిస్తుంది. స్టిచ్చింగ్ టు బి బెటర్, అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. అక్కడ చల్లగా ఉంటే వేసుకోవాలి కాబట్టి ఇంకా తీసుకున్నాం. సో నెక్స్ట్ వీ హ్యావ్ అ జర్కిన్. సో నేను ఇది యాక్చువల్లీ ఇంకొకటి చూపిస్తాను. సో దిస్ ఈస్ ద ప్యాంట్ దట్ ఐవ్ ఆర్డర్డ్. ఇది ప్యాంట్. సో నేను యాప్లో చూసినప్పుడు వాట్ ఐ థాట్ ఇది అండ్ ఇది సేమ్ కలర్ ఉంటుంది అనుకున్నా. సో దట్స్ మై మిస్టేక్, ఐ నో రైట్. బికాజ్ ఆల్మోస్ట్ క్లాత్ చూడండి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది కదా, బట్ కలర్ వైజ్ చూస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ ఆఫ్. నేను ఎందుకు అట్లా అనిపించిందో, ఐ థాట్ మేబీ సేమ్ ఉంటుంది అనుకున్నాను, బట్ బటన్స్ కూడా డిఫరెంట్ వచ్చాయి. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ వేరే వచ్చింది. ఇప్పుడు నేను ఇది మ్యాచ్ చేస్తే ఎట్లా ఉంటుంది, అసలు మ్యాచ్ అవ్వ వేసుకోలేదు. బట్ ఇంకా విడివిడిగా వేసుకోవాలి. ఐ థాట్ లైక్ ఒక సెట్ ఆర్డర్ చేసుకున్న ఆ ఫీల్లో నేను ఎట్లా వెళ్ళిపోయా, మంచిగా వస్తుంది సెట్ అన్నట్టుగా. బట్ ఇట్స్ నాట్. అండ్ ఆల్సో క్వాలిటీ అంటే ఇది యాక్చువల్ ఇంకా నేను థిక్ ఉంటుంది అనుకున్నా. ఇట్స్ జస్ట్ సింగిల్, చాలా థిన్ లేయర్డ్ ఉంది. ఇది అంతా థిక్ లేదు. అండ్ ఆల్సో ఇట్లా చాలా ముడతలు అట్లా ఉన్నాయి. సో కొంచెం ఐరన్ అంతా చేసుకోవాలి. ఎక్స్ట్రా వర్క్ చూస్తా, ఇది నాకు ట్రై చేసి నచ్చితే అది ప్యాక్ దిస్, లేకపోతే లైక్ ఇది ప్యాంట్. ఇది కూడా థిక్ ఉంటుంది అనుకున్నాను. సో బేసిక్లీ క్వాలిటీ వైజ్ అన్నీ ఓకేనే ఉన్నాయి.
ఒకవేళ మీరు షీన్లో షాప్ చేస్తే చూసుకొని మంచిగా క్వాలిటీ నచ్చితే రివ్యూస్ కూడా చూడండి, చూసి నచ్చితే తీసుకోండి. దట్ ఈస్ ఫర్ ద షీన్ షాపింగ్. షీన్ హాల్, షీన్ హాల్. హలో గాయస్, గుడ్ మార్నింగ్. మళ్ళీ స్టార్ట్ చేశాడు బాలు ఇక్కడ నవ్వడం, నాకైతే నవ్వొస్తుంది. సో ఇవాళ వచ్చేసి ఫ్రైడే అండ్ చాలా పెండింగ్ స్టఫ్ ఉండిపోయింది, ఎందుకంటే ఇవాళనే మనం ప్యాకింగ్ అంతా చేసుకోవాల్సి వస్తుంది. నాకు నిన్న అస్సలు కుదరలేకుండే, ఎందుకంటే వర్క్లో పడిపోయి నేను ప్యాకింగ్ అంతా కూడా డిలే చేసిన. సో ఫ్రైడే ఇంకా ఇవాళ ఎలా అయినా సరే ప్యాకింగ్ అంతా చేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో మనం మళ్ళీ రిటర్న్ రావడానికి లంచ్ టైం అలా అవుతుంది. సో రిటర్న్ వచ్చిన తర్వాత ప్యాకింగ్ చేసుకొని లంచ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో చాలా వర్క్స్ ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ ష్యూర్ ఎలా వెళ్తుంది ప్లాన్ అనుకున్నట్టు అవుతుందా అవ్వదా అని. నిన్న అయితే 1కి అలా వెళ్తే బాగుంటుంది అనుకున్నాను, బట్ ఇక్కడ ఇవాళ ఇద్దరం ఆఫీస్ వెళ్తున్నాం కాబట్టి ఇద్దరివి వేరే వేరే ప్లేసెస్ ఉంటాయి కాబట్టి ఇంటికి వచ్చేసరికి ఎంత అవుతుందో తెలీదు. సో ఐఎమ్ జస్ట్ వరీడ్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి ప్లాన్ అని చెప్పేసి. సో మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే న్యూ మెక్సికో, అది మన పక్క స్టేటే. ఇక్కడ నుంచి లైక్ అరిజోనా నుంచి హార్డ్లీ 7 అవర్స్లో మేము వెళ్ళబోయే ప్లేసెస్ 7 అవర్స్లో ఉంటాయి. మెయిన్ సిటీస్ న్యూ మెక్సికోలో ఆల్బుకెర్క్యూ అని చెప్పేసి ఉంటుంది. అది చూస్తే అరిజోనా నుంచి ఆల్మోస్ట్ 10-11 అవర్స్ చూపిస్తుంది. బట్ మనమేమి సిటీస్ అవన్నీ సైడ్ వెళ్ళట్లేదు. మనం వెళ్ళబోయే మెయిన్ ప్లేసెస్ వచ్చేసి మనకి 7 అవర్స్ లోపలే, 7 అవర్స్ నుంచి ఒక 2-3 అవర్స్ ఉంటుంది. సో మనం స్టే ఎక్కడ బుక్ చేసాము అంటే శాంటా టెరెసా అనే ప్లేస్లో బుక్ చేసాము. అక్కడ నుంచి మనం చూడబోయే ప్లేసెస్ కొంచెం నియర్ బై ఉన్నాయని చెప్పేసి అలా ప్లాన్ చేశాను. ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయ్యాము. ఆల్మోస్ట్ 12-12:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 1:32 అలా అవుతుంది. ఐ డోంట్ నో, ఇంకా ఇంటికి వెళ్ళాక ఇంకా ప్యాకింగ్ చేసుకోవాలి, తినాలి, స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, రెడీయా? వెళ్దామా న్యూ మెక్సికో? సరే, 1, 2, 3